తిరుమల భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. 2 రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 85,000 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పిస్తే 70,000 మంది భక్తులు నడక మార్గంలో తిరుమలకు చేరుకున్నారు. ఇక హుండీ ద్వారా 8 కోట్లు సమర్పించుకున్నారు భక్తులు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం గత వారం రోజులుగా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్ట్మెంట్లు 13వ తేదీ నుంచి బుధవారం వరకు మొత్తం భక్తులతో నిండిపోయాయి. వేసవి రద్దీ దృష్ట్యా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకున్న పటిష్టమైన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దీంతో రోజువారీ సగటును మించి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించగలుగుతున్నారు. 13న 78,000 మంది, 14న 68,000 మంది, 15న 76,000 మంది శ్రీ శ్రీనివాసుడిని దర్శించుకోగలిగారు. 16వ తేదీ శనివారం నాడు 90,000 మంది స్వామివారిని దర్శించుకోగా 17, 18 తేదీల్లో మరో 80,000 మంది చొప్పున స్వామివారిని దర్శించుకున్నారు. 19న 85,000 మంది దర్శించుకోగా బుధవారం కూడా 80,000 మందికి పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోవడంతో టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.